గంగా ప్రక్షాళనను గాలికొదిలేశారా? నమామి గంగేకు దిక్కులేని పరిస్థితి వచ్చేస్తోంది. రాష్ట్రాల అధికారులు ఉదాసీనత పెరిగిపోయిందని కేంద్రం ఆగ్రహం చెందుతోందా? నిధుల వినియోగంలోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా? నమామి గంగే ప్రాజెక్టుపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభించిన కార్యక్రమం ఇప్పుడు నీరు గారిపోయే ప్రమాదం ఏర్పడింది. పవిత్ర గంగా నది ఇంకా కాలుష్య కాసారంగానే కొనసాగుతోంది. గంగా పరివాహక రాష్ట్రాల్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్టు ఉన్నతాధికారి ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే అసలు పనులే జరగడం లేదని కేంద్రం గగ్గోలు పెడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పట్ల అధికారుల నిర్లక్ష్యం సహించరానిదని కేంద్ర బృందాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి నమామి గంగే కార్యక్రమానికి జూన్ 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం తొలుత 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించింది. గంగలో కాలుష్యాన్ని సమర్థంగా తగ్గించడం, మురుగునీటి శుద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించడం, నదిని సుందరీకరించడంతో పాటు నదిలో జీవ వైవిధ్యాన్ని కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. నది ప్రవహించే ప్రాంతాల్లో అడవులు పెంచడం కూడా నమామి గంగే ప్రాజెక్టు కిందకే వస్తుంది. పారిశ్రామిక కాలుష్యం నుంచి గంగమ్మను కాపాడటం ఆయా రాష్ట్రాల బాధ్యతగా ప్రకటించారు. 2015 నుంచి నమామి గంగే సమర్థంగా అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ, మత్స్య శాఖలతో పాటు అనేక శాఖలను అనుసంధానం చేస్తూ గంగ శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిరక్షణ చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ, గంగా పునరుజ్జీవంపై అవగాహన కల్పించేందుకు గంగా తారిణి, గంగా దర్పణ్ లాంటి కేంద్రాలను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ గంగా పరివాహక ప్రాంతాల్లో తాబేళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 1,50,000 హెక్టార్ల అడవుల పెంపకం కోసం డెహ్రాడూన్లోని అటవీ పరిశోధనా సంస్థకు అనుమతించారు. గంగా నదిలో కాలుష్యం చేరిపోకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా రూపొందించారు. ర్యాలీలు, ప్రచారాలు, ప్రదర్శనలు, శ్రమదానం, పరిశుభ్రత డ్రైవ్లు, పోటీలు, ప్లాంటేషన్ డ్రైవ్లు, వనరుల అభివృద్ధి, పంపిణీ ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాన్పూర్ సహా ఉత్తరప్రదేశ్ లోని పలు చోట్ల వేల పరిశ్రమలు తమ వ్యర్థాలను గంగా నదిలోకి వదులుతున్నట్లు గుర్తించి అక్కడ మురికినీటి శుద్ధీకరణ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకునేందుకు తగిన ప్రోత్సాహకాలు అందించడం కూడా నమామి గంగే కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. నిబంధనలను పాటించని 110 పరిశ్రమలు మూసివేతకు గురయ్యాయి. 2019 నాటికి ఇంకా 1,072 పరిశ్రమలు కాలుష్య కారకాలుగా ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత పనులు మందగించిన ఆరోపణలు వచ్చాయి. మరుగుదొడ్లు లేని 5 రాష్ట్రాల్లోని 1,674 గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించారు. 65 గ్రామాలను ఐఐటి కాన్సార్టియం దత్తత తీసుకుని మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించింది. అప్పటి వరకు వాళ్ళంతా గంగా తీరాన్నే బహిర్భూమిగా వాడేశారు. జార్ఖండ్ ను మోడల్ స్టేట్ గా అభివృద్ధి చేయడానికి కూడా ఐక్యరాజ్య సమితికి చెందిన UNDP కూడా కృషి చేసింది. వేరువేరు దేశాలను సైతం భారత ప్రభుత్వం భాగస్వాములుగా చేసింది. అందులో ఆస్ట్రేలియా, UK, జర్మనీ, ఇజ్రాయెల్ కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ కూడా గంగా శుద్ధీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గంగా ఘాట్లను స్వయంగా శుభ్రపరిచిన ఆయన నమామి గంగే స్ఫూర్తితో నది తీరాన్ని శుభ్రంగా ఉంచే ప్రచార కార్యక్రమం కోసం 9 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. వారణాసి లోక్సభ స్థానానికి ఆయన వరుసగా 3వ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. वाराणसी अपने संसदीय क्षेत्र में इस सफाई अभियान को मैंने आगे बढ़ाया है, तो मैंने 9 लोगों को नॉमिनेट करने का जो हमारा कार्यक्रम है, हर व्यक्ति सफाई करने के बाद 9 व्यक्तियों को नॉमिनेट करता है। जब मैंने दिल्ली में सफाई की थी
तब 9 लोगों को नॉमिनेट किया था। आज दोबारा मैं विशेषकर उत्तर प्रदेश से जुड़े हुए 9 लोगों को नॉमिनेट कर रहा हूं। తొలినాళ్లలో గంగ శుద్ధీకరణ ఒక ఉద్యమంగా సాగిన మాట వాస్తవం. వారణాసి చుట్టుపక్కల ఉన్న ఔత్సాహికులంతా గంగా తీరానికి వచ్చి ఘాట్లను శుభ్రపరిచేవారు. గంగలో పేరుకున్న చెత్తను సేకరించి దూరంగా పడేసేవారు. సెలవు రోజుల్లో గంగా తీరాన గడుపుతూ శుద్ధీకరణపై అవగాహన కల్పించేవారు. आज 84 घाटों पे जो भी स्वच्छता से संबंधित जो भी वॉलंटियर्स हैं साथ में और जो आम जनता को जोड़ने का काम यहाँ पे किया जा रहा है और सभी मिलके एक साथ 7 बजे से 8 बजे तक शपथ हम लोगों ने लिया है। उसके बाद हम लोगों ने मिलके हम लोग सफाई कर रहे हैं और जैसा कि कल अंतर्राष्ट्रीय दिवस है तो हम लोग एक संदेश भी देना चाहते हैं भारत की सभी नारियों को कि आज हमारे साथ देख रहे होंगे कि बहुत सारी नारियां भी हैं, तो एक तरह से ये संगठित हम लोग गंगा की सफाई भी कर रहे हैं और एक तरह से महिला सशक्तिकरण दिवस को इस रूप में भी हम लोग मना रहे हैं इसको। అంత చేసినా నమామి గంగే ప్రాజెక్టు వేగం పుంజుకోలేకపోతుందన్న ఆరోపణలు ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో గంగను శుభ్రపరిచే కార్యక్రమం ముందుకు సాగడం లేదని కేంద్ర సంస్థలు నిగ్గు తేల్చాయి. 2015 నుంచే గంగా శుద్ధీకరణకు వేర్వేరు ప్రాజెక్టులు ప్రకటించినా వాటి సక్రమ అమలుకు నోచుకోవడం లేదని తేల్చారు. మురుగునీరు గంగలోకి ప్రవహించే అడ్డుకునే మౌలిక సదుపాయాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. గంగ నది కోసం వేరువేరు ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు 37,550 కోట్లు మంజూరు చేయగా ఈ ఏడాది జూన్ నాటికి అది 18,133 కోట్లు మాత్రమే వ్యయం చేశారని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. అందులో సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు మాత్రమే 15,139 కోట్లు ఖర్చు చేశారు. నిధుల పంపిణీ వ్యయం చాలా నిదానంగా జరుగుతుందని నమామి గంగే ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ మిట్టల్ నిర్ధారించారు. ప్రాజెక్ట్ పురోగతిపై ఇటీవల ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉన్నారంటూ ఉత్తరప్రదేశ్ అధికారులను రాజీవ్ మిట్టల్ ప్రశ్నించారు. అయితే జాన్పూర్, వారణాసి, బరేలీ, సలోరి, ఆగ్రా నగరాల్లో ప్రాజెక్టులకు 15 కోట్ల వరకు వ్యయం చేసినట్లు అధికారులు సమాధానమిచ్చారు. వారి వివరణ సంతృప్తికరంగా లేదని కేంద్ర అధికారులు పెదవి విరిచారు. ఏప్రిల్లో మంజూరైన నిధులు జూన్లో మాత్రమే తమ చేతికి అందాయని వాళ్లు చెప్పడం కూడా నమ్మశక్యంగా లేదని ఢిల్లీ పెద్దలు అన్నారు. గంగా ప్రాజెక్టు దుస్థితి ఉత్తరప్రదేశ్ కే పరిమితం కాదని అది మిగిలిన రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పనులు మందగించడం మామూలేనని, తర్వాత అవే పుంజుకుంటాయని కొందరు అధికారులు చెబుతున్నారు. పనులను పరుగులు పెట్టించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ జనరల్ రాజీవ్ మిట్టల్ చెబుతున్నారు. నమామి గంగే కింద ప్రతి ఏడాది 16 ప్రాజెక్టుల వరకు అమలు చేస్తారని, దాని ప్రకారం ఇప్పటి వరకు 112 ప్రాజెక్టులు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే గంగలో చెత్త మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. అధికారులు ప్రయత్నాలు సాగిస్తే చాలదని, ప్రజల్లో కూడా చిత్తశుద్ధి ఉండాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. కాలుష్యం వల్ల గంగా నది పవిత్రత కూడా దెబ్బతింటుందని గుర్తించినప్పుడైనా కాస్త మార్పు రావచ్చని ఎదురు చూస్తున్నారు.